దిత్వా తుఫాను ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ అధికారులను ఆదేశించారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో తాజా పరిస్థితిపై మా ప్రతినిధి నరసింహులు మరింత సమాచారాన్ని అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ దిత్వా తుఫాను ఒకవైపు శ్రీలంకను అతలాకుతలం చేసి ఇటు పుదుచ్చేరి చెన్నై వైపు కదులుతున్న వేళ నెల్లూరు జిల్లాపై దీని ప్రభావం ఊహించినంతగా అంతకంతకు పెరుగుతూ ఉంది. ముఖ్యంగా గత 3 రోజులుగా జిల్లాలో ఎడతెరపలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి తుఫానుకే పూర్తిగా జిల్లాలోని అన్ని జలాశయాలు నిండి ఉండగా ఇప్పుడు అన్నీ కూడా నిండుకుండను తలపిస్తూ ఉన్నాయి. దీంతో జలాశయాల ప్రమాద స్థాయిలో నిండి ఉండడంతో జిల్లా యంత్రాంగం మొత్తం కూడా ప్రధానమైనటువంటి సోమశిల, కండలేరు, కనిగిరి, సర్వేపల్లి రిజర్వాయర్ల నీటి నిర్వహణపై ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ప్రస్తుతం సోమశిల జలాశయంలో దాదాపు 72 టీఎంసీల నీళ్లు ఉండడంతో ఎగువ నుంచి అటు రాయలసీమలోనూ వర్షాలు కురుస్తున్నటువంటి నేపథ్యంలో అన్నమయ్య జిల్లా నుంచి సగిలేరు, చెయ్యేరు, పెన్నేరు అలాగే చిత్రావతి నదుల నుంచి కూడా కొంత ప్రవాహం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో జలాశయాల్లో కొంత ఖాళీ ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే జలాశయం నుంచి దాదాపు 30,000 క్యూసెక్కులకు పైగా నీటి విడుదల చేస్తూ ఉన్నారు. అలాగే నెల్లూరు జిల్లాలో జలాశయం పెన్నా నది నెల్లూరు జిల్లాలోకి ఎంటైన దగ్గర నుంచి ఇటు కేతామన్నేరు, కొమ్మలేరు, బొగ్గేరు, బీరాపేరు, పందలవాగుతో నక్కలవాగు సహా అన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉండడంతో మనకి ఇక్కడ నెల్లూరు బ్యారేజ్ దగ్గర మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడ దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం కొనసాగుతూ ఉంది. ఇంకొక వైపు ప్రస్తుతం జిల్లాలో ప్రధానమైనటువంటి వరి పైరుకు పెద్దగా ఇబ్బంది లేకపోయినా ఇటీవలే నాట్లు పూర్తి చేసుకున్నటువంటి రైతులకు కూడా కొంత ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితి ఉంది. తిరిగి నారుమళ్లు నాటుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపుగా నెల్లూరు జిల్లాలో గడిచిన 24 గంటల్లో 18 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైనట్టుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ శాఖ నుంచి కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి జలజికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి రిపోర్టు కూడా ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి జిల్లా యంత్రాంగం ప్రధానమైనటువంటి జలవనరుల వద్ద ముఖ్యంగా పెన్నా నదికి ఇరువైపులతో పాటు ప్రధానమైనటువంటి చెరువులు, కాలువల వద్ద ప్రత్యేకమైనటువంటి నిఘా ఉంచింది. ఇంకోవైపు సముద్రంలో కెరటాలు అంతకంతకు ఎగిసిపడుతూ ఉండడం అటు కోస్ట్ గార్డులతో పాటు మెరైన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. చేపలకు వేటకు వెళ్ళరాదంటూ ఐఎండీ ఇచ్చినటువంటి రిపోర్టు ముందుగానే ఇటు తీరం వెంటున్నటువంటి అన్ని మండలాల్లో కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పి ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అలాగే ప్రత్యేకాధికారిగా జిల్లాకు వచ్చినటువంటి యువరాజులు కూడా జిల్లాధికారులతో సమీక్షలు నిర్వహించి అన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు. మరోవైపు జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, రామనారాయణ రెడ్డి జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా నెల్లూరు నగరంలో డ్రైన్లు పొంగి పొర్లే అవకాశం ఉన్నందువల్ల ముందు జాగ్రత్త చర్యలుగా అన్ని డ్రైన్లను కూడా క్లీన్ చేసేసి ఇక్కడ నుంచి కూడా ఎక్కడా కూడా నీరు నిలవ ఉండకుండా ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే సమయంలో లోతట్టు ప్రాంతాలకు కానీ ఈ రోజు రాత్రి గడిచిన తర్వాత లోతట్టు ప్రాంతాలకు కానీ నీరు వచ్చేటటువంటి పరిస్థితులే తలెత్తితే అక్కడ ఉన్నటువంటి లోలైన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేదానికి కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా నెల్లూరులో ఉంది. ఇది భారీ వర్షాల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తాజా